హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక 10 రోజులు అయితే స్టైల్ మారుద్దాం అనుకుంటున్నా. మీ కోఆపరేషన్ ఉంటే ఖచ్చితంగా అయితే ఏదో అండి. ఇంకా నాకైతే నిజంగా యూట్యూబ్ అంటే విరక్తి వస్తుంది. ఇంకా వీడియోస్ చేద్దామన్నా ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకో ఫస్ట్ ఛానల్లో గ్రో లేదని సెకండ్ ఛానల్ పెట్టేసా. పిల్లలతో కష్టపడుకుంటూ ఇంట్లో పనులను ఇంకా మ్యాక్సిమం చేద్దామని అన్ని విధాలుగా ట్రై చేసా. అస్సలు కష్టే ఫలి అన్నారు. ఏదో ఒక రోజు వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పటికైతే నిజంగా అందుకని 10 రోజులైతే వీడియోస్ అంటే నేను అనుభవించేది అంటే ఇప్పుడు ఏమంటారు, యూట్యూబ్లో నేను ప్రెగ్నెన్సీలో అయితే చూడడం స్టార్ట్ చేసా. తర్వాత అయితే ఇంకా 3 months బాబు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం చూసా, యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకున్నా. తర్వాత ఛానల్ అయితే స్టార్ట్ చేసా. ఛానల్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ వీడియో మాత్రం అంటే యూట్యూబ్లో స్టార్ట్ చేసినాక ఎలిజిబిలిటీ అంటే ఎంత ఉంటే మనము గోల్ రీచ్ అవుతాం, మనం అమౌంట్ మన చేతిలోకి వస్తుందో అదైతే ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటి నుంచి నేను తెలుసుకున్నవి, నేను అనుభవించినవి, నా మెంటల్ ప్రెషర్, అలాగే వ్యూస్ గురించి అన్నీ, నా అలాగే కొత్తగా ఛానల్స్ ఎవరైనా పెట్టిన వాళ్ళ గురించి అన్నీ అయితే చెప్తాను. తమ్లైన్ చూసే వచ్చింటారు కాబట్టి ఈరోజు అయితే యూట్యూబ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటే మనం గోల్ రీచ్ అవుతాం అనేది మాత్రం ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి చూసారు కదా, పిల్లల్ని పడుకోబెట్టి ఈ టైంలో అయితే పాస్వర్డ్ చెప్పరాదు కదా, సారీ. మా ఆయన ఫోన్ అనమాట. నా ఫోన్లో చూద్దామంటే ఇంకా మా ఆయన ఫోన్ అంత నీట్గా అయితే రావట్లేదు. నేను యూట్యూబ్ కోసం అయితే కొత్త ఫోన్ తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకనైతే తనైతే అన్ఇన్లిస్ట్ వేసేసిండనమాట. కొంచెం స్పెల్లింగ్స్ మనం నోట్లో ఇందాకనే చక్కెర తిన్నా అనమాట కొంచెం, అందుకే. ఇంకా ఇక్కడైతే Y2 స్టూడియో అని కనిపిస్తుంది కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇలా అయితే Y2 స్టూడియో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులోనే అన్నీ క్లియర్గా తెలియడం అయితే ఉండేది కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా Y2 స్టూడియో అయితే మనమైతే ఎక్కించుకోవాలి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే అవుతుందన్నమాట. అయినాక మళ్ళీ చూస్తా. ఇంకా అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ మా ఆయన పేరు శివప్రసాద్ కాబట్టి అలా వచ్చింది. గెట్ స్టార్ట్ ఇలా అయితే వస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ని చూపిస్తుంది, ఇక్కడైతే వ్యూస్ని చూపిస్తుంది, ఇక్కడైతే వాచ్ టైం చూపిస్తుంది. ఇంకా ఇప్పుడు నథింగ్, మా ఆయనది 0, మనదైనా 0 నెలండి, గొప్ప చెప్పుకునేంత ఏం లేదు. ఇలా అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఎస్ బటన్ కనిపిస్తుంది కదా సింబల్, దీన్ని క్లిక్ చేస్తే మనది టోటల్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. అంటే మనం యూట్యూబ్లో ఎంత వచ్చింది అవన్నీ చూపిస్తుంది. స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ. ఓకే, ఇంకా ఇక్కడ బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్, స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ, ఇంకా మెంబర్షిప్, ఇవన్నీ వస్తాయి. మనం సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ వాచ్ టైం కంప్లీట్ అయినప్పుడు ఈ 3 మనకి బలం, పిడికలు పట్టిన బలం అన్నమాట, అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు 2023లో కొత్త రూల్స్ వచ్చినాయి కదా, 500 సబ్స్క్రైబర్స్ అంటే 3 monthsలో అంటే 0 వీడియో అప్లోడ్స్ అంటే 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి 90 రోజుల్లో. అంటే 3 నెలల్లో 3 వీడియోస్ అయితే చేసి ఉండాలి అని అయితే చెప్తుంది ఈ 500కి. తర్వాత ఇంకా వాచ్ టైం 3000 గంటలు, 3 million వ్యూస్ అన్నమాట. ఇది కనుక కంప్లీట్ అయిందనుకోండి, అప్లై చేసుకోవడానికి గెట్ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద జర్నీ అన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటలు, 10 మిలియన్ వ్యూస్ అన్నమాట. ఇవి కంప్లీట్ అయినాయి అనుకోండి, మనం ఇంకా డబ్బులు $100 కంప్లీట్ అయినప్పుడు మనకైతే యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. $100 నిండిపోయాయి అనుకోండి, మనకి ఇంకా శాలరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇదే అన్నమాట ఎలిజిబిలిటీ. ఈ విధంగా అయితే నాది ఎప్పటికి నిండుతుందో, ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో నాకైతే విసుగొస్తుంది. ఇంకో చూస్తా అండి. అసలు తెలుసా, టైం వచ్చేసి ఇక్కడ చూడండి 10:32. పొద్దున్నుంచి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు అయితే మళ్ళీ ఈ వర్క్ అన్నమాట. ఇలా ఉంటుంది మన సిచ్యువేషన్ అయితే. ఇంకా ఇదండి యూట్యూబ్ గురించి ఎర్నింగ్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో అంటే కామెంట్స్ ఒకవేళ వస్తే ఏ వీడియో చేయాలో ఖచ్చితంగా అయితే చెప్పండి. నేనైతే నెక్స్ట్ రేషియో గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. నార్మల్గా బిగినర్స్ అంటే నన్ను చూసి ఒక 3-4 మెంబర్స్ అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇంకా మెయిన్గా నేను ఈ జర్నీ గురించి ఇప్పుడైతే ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, నన్ను చూసి ఒక 5-6 మెంబర్స్ అయితే స్టార్ట్ చేసిండ్రు అనమాట. వాళ్ళు ఒకటే ఫోన్లు చేసి చెప్పవా స్వాతి అని అడుగుతుండ్రు. ఇంకా వాళ్ళకు ఒక్కటి వీడియో ఎలా చేసి పెట్టాలి అని ఇలా యూట్యూబ్లో పెట్టేస్తే వాళ్ళకు క్లియర్గా తెలుస్తుంది అని. అసలు యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ అస్సలు సముద్రంలో నీళ్ళన్నా ఇంకిపోతాయో లేదో తెలియదు, కానీ మనకు డౌట్స్ మాత్రం 1 కాదు 2 కాదు 3 కాదు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకనే అయితే వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందని అయితే ఇంకా ఇప్పుడైతే ఎలిజిబిలిటీ అయితే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. లేదనుకోండి షార్ట్స్లలో 10,000 మిలియన్స్ అయితే కంప్లీట్ అయితే కావాలి. ఇంకా ఈ 500 3 నెలల్లో అంటే 90 రోజుల్లో 3 వీడియోస్ అన్నా కంప్లీట్ అయి ఉండాలి. అంటే 500 సబ్స్క్రైబర్స్ అది అయినా ఏముండదండి. ఈ మెంబర్షిప్, సూపర్వైజ్, ఇంకోటి షాపింగ్, ఇవి మాత్రమే అప్లై చేసుకోవడానికే అవుతుంది. మనకు కావాల్సింది మాత్రం ఖచ్చితంగా అయితే 4000 గంటలు ఇది కంప్లీట్ కావాలి అన్నమాట. ఇది కంప్లీట్ అయితేనే మనది జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన జర్నీ యూట్యూబ్లో స్టార్ట్ అన్నమాట. ఎలిజిబిలిటీకి అయితే ఇదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. రేపు ఏ వీడియో పోస్ట్ చేయాలో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే రేషియో గురించి క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, నేను ఏమిట్లో ఎడిట్ అంటే ఫస్ట్ అయితే రేషియో గురించన్నా, రేపటి వీడియోలో రేషియో గురించన్నా, లేదనుకోండి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో, ఇవి రెండిట్లలో ఏది చెప్పాలో అడగండి. నేనైతే క్లియర్గా చెప్తాను. అలాగే ఈ వీడియో చూసినాక నా వీడియోస్ చూసి మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టైం వచ్చేసి 10:35 అన్నమాట. చూసారుగా, ఇప్పుడు కూడా మనది చూడండి PM. మళ్ళీ అబద్ధం అనుకున్నారు, పగులు చెప్పుకుంటా ఇప్పుడు చెప్తుంది అనుకున్నారు. లేదండి, నిజంలో నిజం అన్నమాట. మనం ఏదైనా పక్కా క్లారిటీతోనే ఉంటాము. ఇదండి వీడియో. అంటే రేపటికి కాబట్టి గుడ్ నైట్. ఇప్పటికైతే బాయ్.